UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనం మన ఛానల్ ద్వారా మాట్లాడుకుంటూ ఉంటాం. మాసం మారింది అంటే ఖచ్చితంగా మనం మాట్లాడే ముఖ్యమైన విషయాలు ఏదన్నా ఉంది అంటే అది రాశి ఫలితాలే. రాశి ఫలితాల ద్వారా మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు. మీరు గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారి తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందండి అక్టోబర్ మాసం? వృశ్చిక రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో బాగుంది. ఉమ్, చాలా బాగుంది అనలేము కానీ బాగుంది. కొన్ని ఉమ్, పనులు అనుకూలవంతముగా జరుగుతాయి గాక. ఉమ్, అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నప్పటికీ ఎక్కువగా కొంచెం అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. ఉమ్, అయితే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం, ఉమ్, అనుకూలవంతముగా ఆచితూచి మాట్లాడడం అనేటువంటిది అవసరము. ఉమ్, సంఘములో గౌరవము అనేటువంటిది నాకు తగ్గుతుందేమో, ఎందుకో వీళ్ళు నన్ను ఇంకో రకంగా చూస్తున్నారు ఉమ్, అనేటువంటి భావన కలిగి కొంచెం ఎందుకులే అని జాగ్రత్త పడేటువంటి విధానము కూడా ఉంటుంది ఈ రాశి వాళ్ళు. ఉమ్, అంతేకాకుండా స్త్రీలతో వైరము పెరగటం కొన్ని ఇబ్బందుల వలన, ఉమ్, అలాగే ఈ వృత్తులు చేసుకునేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉన్నది. ఉమ్, మామూలుగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు బాగుంది, ఉమ్, ఇబ్బంది ఏమీ లేదు. అంతేకాకుండా ధనము ఆదాయము అనేటువంటిది పెరుగుతుంది. వీళ్ళు ఏ రకంగా చేసుకుంటూ ఉండినా, ఉమ్, ఒకవేళ ఉద్యోగం చేస్తూ ఉంటే శాలరీ పెరగటం కానీ, ఉమ్, లేదా ప్రైవేటుగా వీళ్ళు ఏదైనా చేస్తున్నారు అంటే దాంట్లో లాభాలు గడించటము కానీ ఇలాంటివి ఉంటాయి గాక తప్పకుండా. ఉమ్, అలాగే వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకంగా ఉంది ఈ రాశి వాళ్లకు, ఉమ్, మేలు జరుగుతుంది గాక. అయితే అక్కడక్కడ ఈ రాశి వాళ్లకు సంబంధించినటువంటి వాటిల్లో చిన్న అగ్ని ప్రమాదం అనేటువంటిది ఉన్నది. ఉమ్, అది ఒక్కసారి వీళ్ళు ఆలోచన చేయాలి. వీళ్ళు కూడా బుద్ధి చాంచల్యముతో వెంటనే జరిగిందాన్ని ఇన్సిడెంట్ని పెట్టుకొని టపీమని ఒక మాట ఎదుటి వాళ్ళను అని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చేసుకోకూడదు. మనోచాంచల్యము అనేటువంటిది లేకుండా స్థిరమైనటువంటి బుద్ధితో ఎప్పుడైతే ఉండి పని చేసుకుంటారో వీళ్లకు తప్పకుండా మేలు జరుగుతుంది. కీర్తి, ప్రతిష్ట, ధనలాభము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే. అందుకనే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంచెము బాగుంది అన్నారు. అనుకూలవంతమైనటువంటివిగానే ఉన్నాయి అని చెప్పాను. ఇది వృశ్చిక రాశి వాళ్ళ యొక్క. వృశ్చిక రాశి వారు అనుకున్నవి కాస్త త్వరితగతిని కంప్లీట్ కావాలి అన్న, ఇలాంటి చిన్న చిన్న ఒడిదుడుకుల నుంచి బయటపడాలి అన్న, దైవారాధన అలాగే దిక్కుల రంగుల విషయం చెప్పండి. వృశ్చిక రాశి వాళ్ళు ఏ దైవాన్ని ఆరాధిస్తే మేలు జరుగుతుంది అనేటువంటి మాట వచ్చినప్పుడు ఇప్పుడు దసరా శరన్నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ శరన్నవరాత్రోత్సవాలలో భాగముగా మూలా నక్షత్రము నాడు సరస్వతి అమ్మవారికి అనుకూలమైనటువంటి రోజు వీళ్ళు అక్కడికి వెళ్ళి అమ్మవారికి 2 రవిక గుడ్డలు, జాకెట్ ముక్కలు 2, 5 ఒక్కలు, 5 పసుపు కొమ్మలు, పసుపు కుంకుమ, 1 డజన్ గాజులు అమ్మవారికి గనక ప్రసాదించినారు అంటే తప్పకుండా మేలు జరుగుతుంది. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి 4 దిక్కులు బాగానే ఉంటుంది గాక. ఇక వీళ్ళు ఎటువంటి దుస్తులు వేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటి భావనకు వచ్చినప్పుడు వీళ్ళకు మనస్సుకు నచ్చింది ఏదైనా వేసుకోవచ్చు గాక. ఇదే వేసుకోవాలి, ఇది వేసుకోకూడదు అనేటువంటి మాట ఎక్కడా లేదు కనుక వీళ్ళు ఏదైనా వేసుకోవచ్చు. కానీ చిత్తశుద్ధిగా స్వచ్ఛమైనటువంటి మనస్సుతో చేసుకుంటే మేలు జరుగుతుంది. చక్కగా చెప్పారు. వృశ్చిక రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ అమ్మవారిని, ముఖ్యంగా సరస్వతి అమ్మవారిని ఈ శరన్నవరాత్రుల్లో
పరిహారం చెప్పారు. ఏ విధంగా చేసుకోవాలి, వేటిని సమర్పించాలి అవి ఖచ్చితంగా ఫాలో అవుతూ, అలాగే అన్ని దిక్కులు కలిసొస్తాయి. కలర్స్ కూడా అన్నీ కలిసొస్తాయి. ఏదేమైనప్పటికీ జాతకాల్ని పరిశీలించుకోండి. పరిశీలించుకొని పరిహారం చేసుకుంటేనే రిజల్ట్ బావుంటుంది. గురువుగారి దగ్గర మీరు జాతకాలు పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.